రోజు రోజు రెగ్యులర్గా చేసే రెసిపీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా తిన్నట్టుగా ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కుకింగ్ బ్లాగ్. ఈరోజు నేను వచ్చేసి కొంచెం డిఫరెంట్గా లంచ్ అయితే ట్రై చేశాను అనమాట. నేను చేసిన ఈ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము. ఇంక ఈరోజు వచ్చేసి నేను చేసిన ఈరోజు లంచ్ చూపిస్తున్నాను మీకు. మా లంచ్ వచ్చేసి పాలకూర పప్పు ఇంకా కాకరకాయ కారం. పాలకూర పప్పులో డిఫరెంట్ ఏముంటుంది అనుకుంటున్నారా? ఇదైతే నేను పెసరపప్పు వేసి చేశాను. సో నేను చేసిందే మీకు చూపిస్తున్నాను. ముందుగా పెసరపప్పుని కుక్కర్లో పెట్టేశాను. ఉట్టిపప్పే, కొంచెము పసుపు, కొంచెం సాల్ట్ వేసి పెసరపప్పు అయితే పెట్టేశాను. దీన్ని అయితే 4-5 విజిల్స్ అయితే రానిచ్చేసాను అనమాట. నెక్స్ట్ గిన్నె పెట్టాను, మట్టి గిన్నె పెట్టాను అనమాట. అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి, కొంచెం జీలకర్ర, పలావాకు, ఇంకా ఒక చెక్క, లవంగ, యాలకులు అవి ఆప్షనల్ అనమాట. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా పలావాకు ఒకటి, అవి వేసి వేపిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లి తరుగు కూడా వేశాను. అవి కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ టమాటాలు వేశాను. ఒక టమాటానే వేశాను. కొంతమంది పాలకూరలో టమాటా తినడానికి ఇష్టపడరు కదా, సో ఇదంతా ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు టమాటాని. నేనైతే ఒక టమాటా వేశాను. ఇంకా అది కూడా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లిని సన్నగా తరిగైతే వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నేనైతే పేస్ట్ వేశాను. ఇంకా అది కూడా వేసి వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ కొంచెం పసుపు, కారము, ధనియాల పొడి, జీరా పొడి కూడా వేసి కొంచెం తాలింపు మాడకుండా కొంచెం వాటర్ వేసి కలిపాను అనమాట. అది కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ వాటర్లో శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, సన్నగా తరిగేసింది, ఆ పాలకూర కూడా వేసాను. వేసేసి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనిచ్చేసాను. ఇంకా పాలకూర 75% మగ్గిన తర్వాత ఇంక ఈ పెసరపప్పు ఉడకబెట్టాను కదా, అది కొంచెం లైట్గా ఎనిపాను అనమాట. నేను కంప్లీట్గా మెత్తగా ఎనపలేదు, అది మీ ఇష్టము. ఇంక ఈ పప్పు కూడా, పెసరపప్పు కూడా ఆ పాలకూరలో వేసేసి ఒక కరివేపాకు పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేసాను. కొంచెం దగ్గర పడే వరకు మగ్గనిచ్చాను అనమాట. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా 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 టేస్టీగా ఉందన్నమాట. ఇంకా చివరిగా కొత్తిమీర వేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా డిఫరెంట్గా పిల్లలకి చేసి పెడితే మంచిగా తింటారు. ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి లంచ్కి ఇట్లా చేసి పెడితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్టుగా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ కారము. కాకరకాయ కారం వచ్చేసి మేము రెగ్యులర్గా పెద్ద ఉల్లిపాయతో చేసుకుంటే, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి చిన్న ఉల్లిపాయ, కొంచెం ఈసారి వేరుగా ట్రై చేశాను అనమాట. కాకరకాయలు ఏం చేశానంటే పైన అది ఉంటుంది కదా, ఆ చేదంతా ఉంటుంది కదా, దాన్ని తురిమేసిన తర్వాత నెక్స్ట్ దానికి ఘాటు పెట్టేసి లోపల గింజలన్నీ తీసేసాను అనమాట. గింజలన్నీ తీసేసేసిన తర్వాత పక్కన పెట్టేశాను. ఇవి వచ్చేసి మీడియం సైజు కాయలు తీసుకున్నాను. కాయ అట్లా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కాకరకాయ తినను అనేవాళ్ళు కూడా తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇవ్వండి, శుభ్రంగా కాయలు మొత్తం లోపల గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ తురిమింది ఉంది కదా, అది కూడా వాడుకోవచ్చు. మేమైతే అది తీసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో కొంచెం శనగపప్పు, అంటే ఒక 2 స్పూన్లు శనగపప్పు నేను చేత్తో వేసేసాను. 2 స్పూన్లు శనగపప్పు లేకపోతే శనగపిండి అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్లు శనగపప్పు, ఇంకా 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇంకా ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు, ఇంకా ఇవి ఉంటాయి కదా సన్న చక్రాలు ఉంటాయి కదా, సేవు భుజియా అంటారు, అవి కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ఇక్కడ ఏ విధమైన మిక్చర్ అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. అది కూడా వేసేసి ఒక స్పూను సోంపు వేసాను అనమాట. వేసేసి కచ్చపచ్చిగా, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గానే గ్రైండ్ చేసేసాను. వేసేసి ప్లేట్లో వేసేసాను ఆ గ్రైండ్ని. ఇంకా అందులో కొంచెం ఉప్పు, ఆల్రెడీ ఈ మిక్చర్లో ఉంటుంది, సేవులో ఉంటుంది ఉప్పు. ఇంకా చూసుకొని దాన్ని బట్టి ఉప్పు, కారము, ధనియాల పొడి, జీరా పొడి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చింతపండు గుజ్జు వేశాను, లేదు నిమ్మకాయ రసమైనా వేసుకోవచ్చు. అవి వేసి కలిపేసి వాటిని కాకరకాయల్లో కూరాలన్నమాట. శుభ్రంగా కాకరకాయలు అన్నిటికీ పట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఇక్కడ ఏంటంటే ఈ కాకరకాయలని
నేనైతే నూనెలో ఫ్రై చేశాను అనమాట. లేదు అట్లా ఇష్టం లేదంటే వాటిని ఆవిరి మీద అట్లానే ఉడకబెట్టేసుకొని, కాకరకాయలు అట్లానే ఆవిరి మీద పెట్టేసుకొని ఆ తర్వాత జస్ట్ నూనెలో కొంచెం నూనె వేసుకొని అట్లా ఫ్రై చేసుకొని తీసేయచ్చు. నేనేంటంటే బాండీలో కొంచెం ఎక్కువే నూనె వేసి తాలింపు వేసేసి ఈ కాకరకాయలను కూడా అందులో వేసేసి చిన్న మంట మీద మగ్గనిచ్చారనమాట. చిన్న మంట మీద ఇక అదే అందులోనే అయ్యేట్టుగా చేశాను. ఇది ఎట్లయినా చేసుకోవచ్చు, మీకు అట్లా ఇష్టమైతే అట్లయినా చేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడకబెట్టేసి జస్ట్ నూనెలో అట్లా వేపేసుకొని తీసేయచ్చు అనమాట. ఇంకా చివరిగా నువ్వులైతే వేసేసి దింపేశాను. కాకరకాయ కారం, కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా లంచ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, అసలుకి చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్.